పార్ట్ ఒకటి చూశారు కదా. వ్యూస్ రాకపోవటానికి కారణం ఆల్గారిథం కాదు, మన కంటెంట్ క్వాలిటీ అని ఒప్పుకున్నారు కదా. గుడ్, సగం యుద్ధం గెలిచినట్టే. కానీ మావా, నువ్వు లోపల బిర్యానీ వండినా సరే పైన మూత తీయకపోతే ఎవడికి తెలుస్తుంది? యూట్యూబ్ లో ఆ మూత తీయించడమే అసలైన టాస్క్. ఈ రోజు మనం 3 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. 1, ద థంబ్నెయిల్, జనాల్ని ఎలా ఆకర్షించాలి. 2, ద టైటిల్, వాళ్ళ మైండ్ లో క్యూరియాసిటీ ఎలా పుట్టించాలి. 3, ద హుక్, క్లిక్ చేశాక వాళ్ళని ఎలా బంధించాలి. ఈ 3 సరిగ్గా కుదిరితే నీకు సబ్స్క్రైబర్స్ కాదు, భక్తులు తయారవుతారు. మరి ఆ సీక్రెట్ సాస్ ఏంటో చూద్దామా? లెట్స్ డైవ్ ఇన్. మావా, నువ్వు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళావు. ఏ షాప్ అయితే బయట నుంచి కలర్ఫుల్ గా నీట్ గా కనిపిస్తుందో దాంట్లోకి వెళ్తావు కదా. యూట్యూబ్ కూడా ఒక మాల్ లాంటిదే. నీ థంబ్నెయిల్ నీ షాప్ బోర్డు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే వీడియో అంతా తీసాక చివర్లో ఏదో ఒక ఫోటో తీసి దాని మీద 4 ముక్కలు రాసి థంబ్నెయిల్ అంటారు. అది తప్పు. నిజమైన క్రియేటర్స్ వీడియో తీయక ముందే థంబ్నెయిల్ డిజైన్ చేస్తారు. అవును మావా, ఇది షాకింగ్ గా ఉన్న నిజం. ఎందుకంటే థంబ్నెయిల్ ఐడియా లేకపోతే నీ వీడియో కాన్సెప్ట్ క్లియర్ గా లేనట్టే. థంబ్నెయిల్ రూల్స్: లెస్ ఈజ్ మోర్. దాని మీద చరిత్ర మొత్తం రాయకు. మాక్సిమం 3 నుంచి 4 పదాలు చాలు. ఇమోషన్, నీ ఫేస్ లో ఒక స్ట్రాంగ్ ఇమోషన్ ఉండాలి. బ్లాంక్ ఫేస్ పెడితే ఎవడు చూడు. కాంట్రాస్ట్, బ్రైట్ కలర్స్ వాడాలి. ఫోన్ స్క్రీన్ చిన్నగా ఉంటది, దూరం నుంచి చూసినా నీ థంబ్నెయిల్ మెరవాలి. గుర్తుపెట్టుకో, థంబ్నెయిల్ అనేది ఒక ఆహ్వానం. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంతమంది గెస్ట్లు వస్తారు. సరే, ఫోటో బాగుంది, మరి టైటిల్? మై ఫస్ట్ వ్లాగ్, కుకింగ్ వీడియో, ట్రావెల్ వీడియో, ఇలాంటి టైటిల్స్ పెడితే నీ చుట్టాలు కూడా చూడరు. జనాలకి కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు, క్యూరియాసిటీ. ఉదాహరణకి బోరింగ్, హైదరాబాద్ బిర్యానీ ఎలా చేయాలి, వైరల్. ఈ సీక్రెట్ మసాలా వేస్తే హోటల్ బిర్యానీ కూడా పనికిరాదు. తేడా గమనించారా? మొదటిది జస్ట్ ఇన్ఫర్మేషన్, రెండోది క్యూరియాసిటీ. దీన్ని క్లిక్ బైట్ అనకూడదు, క్లిక్ వర్తీ అనాలి. నువ్వు టైటిల్లో అబద్ధం చెప్పకూడదు, కానీ నిజం చెప్పే విధానం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ప్రతి టైటిల్ ఒక స్టోరీ లేదా ఒక మిస్టరీ ఉండాలి. ఓకే, వాడు క్లిక్ చేశాడు, లోపలికి వచ్చాడు. ఇప్పుడే అసలైన ఛాలెంజ్. వాడు వెనక్కి వెళ్ళిపోకుండా ఎలా ఆపాలి? అక్కడే వస్తుంది ద 3 సెకండ్ రూల్. నువ్వు వీడియో స్టార్ట్ అవగానే హాయ్ ఫ్రెండ్స్ అని మొదలు పెట్టావా, అయిపోయింది. వాడు స్కిప్ కొడతాడు. నీ ఇంట్రో ఎలా ఉండాలంటే ఒక బాంబు పేలినట్టు ఉండాలి. దీన్నే ఇన్ మీడియాస్ రెజ్ అంటారు. ఎగ్జాంపుల్: రాంగ్ ఫ్రెండ్స్ రైట్. మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వెనుక 400 ఏళ్ల రహస్యం ఉంది. మొదటి 3 సెకండ్లలో నువ్వు ఒక ప్రశ్న లేదా ఒక షాకింగ్ ఫ్యాక్ట్ లేదా ఒక అద్భుతమైన విజువల్ చూపించాలి. హుక్ చేసావు, బాగుంది. మరి వీడియో మధ్యలో బోర్ కొడితే? అందుకే పేసింగ్ ముఖ్యం. ప్రతి 3 నుంచి 4 సెకండ్లకి స్క్రీన్ మీద ఏదో ఒకటి మారాలి. బీ రోల్స్, టెక్స్ట్, ఇమేజెస్, సౌండ్ ఎఫెక్ట్స్ వాడాలి. గ్యాప్స్ ని ఎడిటింగ్ లో లేపేయాలి. దీన్ని జంప్ కట్స్ అంటారు. ఇంతే మావా, వైరల్ అవడానికి వేరే ఏ మ్యాజిక్ లేదు. 1, అట్రాక్టివ్ థంబ్నెయిల్. 2, క్యూరియస్ టైటిల్. 3, అదిరిపోయే హుక్. మొదటి వీడియోకే వచ్చేస్తుందా? రాదు. కానీ 10వ వీడియోకి ఇంప్రూవ్ అవుతావు, 50 వీడియోకి మాస్టర్ అవుతావు, 100వ వీడియోకి నువ్వు కోరుకున్న సిల్వర్ ప్లే బటన్ నీ గోడ మీద ఉంటది. ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి నీ నెక్స్ట్ వీడియో ఐడియా ఏంటో పేపర్ మీద రాయి. దాన్ని షూట్ చేయి, ఎడిట్ చేయి, అప్లోడ్ చేయి. ఫలితం గురించి ఆలోచించకు, ప్రాసెస్ ని ఎంజాయ్ చేయి. నీ జర్నీ ఇప్పుడే మొదలైంది. ఆల్ ది బెస్ట్ మావా. జై హింద్.